హాయ్, వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ సతీష్ గడ్డం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి రాష్ట్రంలో, దేశంలోని వివిధ రాజకీయ అంశాలపై వారి విశ్లేషణ తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. సార్, నిన్న చూసే ఉంటారు కిరణ్ కొండేటి అని కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్ అధినేత గతంలో ఏపీ ఎన్నికలప్పుడు ఎగ్జిట్ పోల్స్లో స్పష్టమైన సంఖ్య ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఆయన నిన్న దేశవ్యాప్తంగా జరగబోతున్న వివిధ రాష్ట్రాల్లో ఎన్నికల గురించి ఒక విశ్లేషణ చెబుతూ బీజేపీ అనేది ఒక మునిగిపోతున్న నావా, అంటే టైటానిక్ మునిగిపోవడానికి ముందు ఎలా ఉందో ప్రస్తుత బీజేపీ పరిస్థితి అలా ఉంది. అటు మహారాష్ట్రలో కావచ్చు, అటు హర్యానాలో కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, బీజేపీ ఓటమి తథ్యం అని స్పష్టంగా చెప్తున్నాడు. సంఖ్య అటు ఇటుగా ఉన్నా సరే ఓటమి తథ్యం అంటున్నాడు. సో ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది, బీజేపీ అందులో భాగస్వామ్యంగా ఉంది. ఓటమి ఇక్కడ కూటమి ప్రభుత్వంపై ఏమన్నా పడుతుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? మీ అభిప్రాయం ఏంటి దాని గురించి? అంటే మొన్న తెలుగుదేశం పార్టీ బీజేపీ వల్ల ఏం గెలవలేదండి. అవును. ఇంకా చెప్పాలంటే బీజేపీ అంటే పీకల దాకా ఉంది ఆంధ్ర వాళ్ళకి. అంటే జగన్మోహన్ రెడ్డి, అంతకన్నా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి మీద ఉండటం వల్ల వీళ్ళు నెగ్లిజిబుల్, నేను పట్టించుకోలేదు. వీళ్ళు ఎవరితో కలిసినా పర్లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నీ కూడా తెలంగాణ సాధన కోసం గొంగళ పురుగును ముద్దెట్టుకుంటారండి. అలాగే జనం కూడా పట్టించుకోలేదు. ఎవరితో అన్నా ఉన్నాయి, ఎలాగన్నా వెళ్ళాయి, వీళ్ళు ఉండకూడదురా బాబు అని జగన్ తోలేశారు అంతే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఏమన్నా చెప్పుకోవచ్చు, ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి మద్దతుగా మాట్లాడచ్చు. మా అలాంటి వాళ్ళు కూడా గొంతు సవరించుకుని ఉండొచ్చు. కానీ బీజేపీ ఆంధ్రప్రదేశ్ చేసిన ద్రోహం అనేటువంటిది మరువలేనిది. అంతకన్నా పెద్ద గీత జగన్మోహన్ రెడ్డి కాబట్టి వీళ్ళు ఒడిని పడిపోయారు లక్కీగాను అండి. అయితే వాళ్ళ వల్ల ఉపయోగం లేదా అంటే ఉంది. ఆ ఉపయోగం ఏంటి? కేంద్రం నుంచి రావాల్సినవి తెచ్చుకోవటం, అది కూడా ఆ ఎలక్షన్స్ వరకు. ఓకే, అతను అరాచకం చేయకుండా వాళ్ళు ఏమన్నా వాళ్ళు చూసి ఆగాడేమో అని చెప్పేసి అనుకుంటారు. కొంతమంది అధికారులు మార్చడం, సరే వీళ్ళ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ కాబట్టి వీళ్ళతో ఎందుకనేటువంటి ఆ అధికారుల వైఖరి కూడా మార్పు వచ్చి కొంత అరాచకాలు తగ్గినాయి అని చెప్పేసి ఆ రకమైన మనోబలం కోసం తప్ప పెద్ద ఉపయోగం ఏముండదు. అయితే 1%, 2% ఓట్లు ఉంటాయి, వాళ్ళకి లేకుండా లేవు. వాళ్ళు ఒకవేళ బీజేపీ కలవకపోయినా ఇటే వేస్తారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళకి పడినా కానీ ఆ యూజ్ మార్జిన్స్లో అది పెద్ద నెగ్లిజిబుల్. అయినా మనం కించపరచకూడదు ఏ రాజకీయ పార్టీని. సరే వాళ్ళు కూటమిగా ఉన్నారు, ఆ ప్రభావం ఉంటుందా అంటే ఉండదని చెప్పదలుచుకున్నాను నేను. మొన్న ఎలక్షన్ అప్పుడు పెద్ద ప్రభావం ఉన్నా లేకపోయినా ఉండదు. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ ఎంపీలు కావాలి, జనసేనతో సహా, బీజేపీతో సహా. బీజేపీ ఎంపీలు అయ్యి ఉండొచ్చు, కానీ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళే కదా వాళ్ళు. ఓవరాక్షన్ చేస్తే మళ్ళీ సరే అడ్రస్ ఉంటారు. కాబట్టి రాష్ట్రానికి మేలు జరిగే విషయంలో వీళ్ళు ఇటు పక్కనే పనిచేయాలి. కాబట్టి బీజేపీ పెద్దలు కూడా ఆంధ్రప్రదేశ్తో బాగానే ఉన్నారు ప్రస్తుతానికి, భవిష్యత్తులో కూడా బాగుంటారు అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ గ్రాఫ్ తగ్గిపోతుంది కాబట్టి వీళ్ళ అవసరం ఉంటుంది దక్షిణాది నుంచి. తెలంగాణలో కూడా కలిసి పోటీ చేయొచ్చు వీళ్ళంతా కలిపి. అప్పుడు ఏమవుతుందంటే, సరే ఉత్తర భారతదేశంలో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోతుంది అన్నప్పుడు ఇక్కడ ఎలా పెరుగుద్ది అంటారు. మనకు పోయిట్ ఆపోజిట్ నార్త్ చపాతీ బ్యాచ్కి మనంతా గోంగూర కదా. ఆ చపాతీ బ్యాచ్ వాళ్ళు ఒకలాగా ఆలోచిస్తే మనం ఒకలాగా ఆలోచిస్తాం. అలా ఏం బాగుపడకూడదు చపాతీ బ్యాచ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ వ్యవహారం అలా ఉంటుంది. దేశమంతా ఇందిరాగాంధీని గెలిపిస్తే మనం ఓడించాం, దేశమంతా ఇందిరాగాంధీని ఓడిస్తే మనం గెలిపించాం ఇందిరాగాంధీ పార్టీని. ఆ చరిత్ర. దేశమంతా ఈ బీజేపీ తుడిచిపెట్టుకుపోతే మన దగ్గర 2 సీట్లు 3 సీట్లు మన దగ్గర వచ్చింది. కాబట్టి మనంతా డిఫరెంట్, తెలుగు వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మన మీద వాళ్ళ ప్రభావం ఉండదు. దానివల్ల ఏంటంటే ఉపయోగం, రేపు వద్దన ఇంకా బొటాబొటీగా పడతలేస్తా వచ్చిందనుకోండి ప్రభుత్వం, మనకు వాళ్ళు చేసిన ద్రోహాన్ని 3 రెట్లు లాగేసుకోవచ్చు మనం. కాబట్టి ఏం జరిగినా అంతా మన మంచికే. వాళ్ళు బాగా గెలిచినా మన మంచికే, బాగా గెలవకపోయినా మన మంచికే. ఎందుకంటే బాగా గెలిచినా కానీ ఆ మోడీ షా ఉండరు, ఈసారి ఇంకొకరు ఎవరో ఒకరు వస్తారు కాబట్టి పర్లేదు. ఇప్పటికే అంతర్గతంగా చాలా కుమ్ములాటలు జరుగుతున్నాయి. మోడీ కాకుండా మరొక నాయకుడు ప్రధాని పదవి కాకపోయినా సాధారణంగా బీజేపీ పార్టీ మీద 10 ఏళ్ళు అధికారంలో ఉంది, ఇప్పుడు మళ్ళీ 13వ సహజంగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుందండి. సో ఇప్పుడు ఉత్తరాదిలో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఓటమి చెందితే
భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ పొత్తు కొనసాగే అవకాశం ఉందా, లేదా కాంగ్రెస్ లైమ్ లైట్లోకి వస్తే కాంగ్రెస్తో వెళ్ళే అవకాశం ఉందంట? అది జరగదండి. కాంగ్రెస్ ఇప్పుడిప్పుడే పుంజుకోదండి. ఓకే. మళ్ళాసారి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు కదా, వాళ్ళు ఏదో రకంగా నిలబెడతాడు. ఎన్డీఏలో కొంచెం ప్రాముఖ్యత పెరుగుద్ది ఇంకానే. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇలా మొఖం మీద క్వాలిటీ కూర్చుంటున్నారు కదా, అది మానేస్తారా వాళ్ళు? ఇప్పుడు అమిత్ షా ఏం చేస్తున్నాడు, మన నెత్తి మీద క్వాలిటీ కూర్చుంటున్నాడు కదా, ఒళ్ళు మండిపోతుందా చూస్తుంటే ఏంటండి, అది మానేస్తాడు అంతే. ఓకే. ఇప్పుడు ఏం చేశారు, ఎయిర్పోర్ట్ దాకా వచ్చి స్వాగతం చెప్తున్నారా, అప్పుడు అందరూ వచ్చేసి పీకుతారు. సో ఈ ఎన్నికల ప్రభావం అయితే టీడీపీ బీజేపీ మీద ఉండదు అంటారు. ఇప్పుడున్న కూటమికి జనసేన టీడీపీ ప్రత్యామ్నాయం లేదండి. ఓకే. వీళ్ళది డెడ్లీ కాంబినేషన్. కమ్మ, కాపు, బీసీ, మాదిగ. ఈ డెడ్లీ అంటే ఎస్సీలు ఉపకులాలు. ఈ డెడ్లీ కాంబినేషన్కి దీన్ని ఎవడేం పేర్లంటే ఓకే అట్లీస్ట్ 10 years 15 years. ఓకే. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య వైరుధ్యాలు వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒకళ్ళు నోట్లో నురకలొచ్చిలో పొగడేసుకుంటున్నారు, తెగ పామేసుకుంటున్నారు వాళ్ళిద్దరు. ఏంటండి చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. గమనిస్తున్నాం. ఎవడన్నా అగ్గిపెళ్ళి ఆడదామని తడిసిపోయిన అగ్గిపెట్టి కింద లెక్క ఎలగదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య అగ్గి ఆడదామని చూసినా కానీ ఎలగదు. ఓకే. ఇప్పుడు ఆ చేరికలు ఉన్నాయి, పార్టీలో చేరికలు ఉన్నాయి. దానివల్ల కేడర్లో కొంచెం కన్ఫ్యూజ్ వస్తుంది. ప్రకాశం జిల్లాలో అతను బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతున్నాడు. అతను చాలా అరాచకం చేసాడు అక్కడ. ఎన్నికలప్పుడు కూడా ఒక ఆవిడ ఓటెడుతానికి వెళ్తే మేము వెయ్యమని చెప్పింది తప్పే ఉంది. వాళ్ళు ఇంటికి వెళ్ళి కొట్టారు, హాస్పిటల్కి వెళ్ళి కూడా కొట్టారు. ఆ సుబ్బారావు అని చెప్పేసి వయసుడు ఒక ఆయన ఉన్నాడు. ఆ వయసులు ఓట్లని దూరం అయిపోయి వైసీపీకి ఇటు చేసిన అరాచకం. అతను మామూలుగా కొట్టలేదు కదా, అవన్నీ మర్చిపోయాను. చూసుకోవాలి జాగ్రత్తగా. టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళైనా చేర్చుకునే వాడికి ఆడ మోహం భలేగా ఉందరా అని చేర్చుకోకూడదు. ఆడ వెనకాల చరిత్ర ఏముందో చూసుకోవాలా. వీళ్ళు అంటే ఇప్పుడు రాబోతున్న వైసీపీ నాయకులు, జనసేనలో చేరబోతున్న వాళ్ళందరూ బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, సామినేని ఉదయభాను కావచ్చు, తోట వాళ్ళు కావచ్చు, జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్ళే కదా. మరి కోవట్లుగా వచ్చే అవకాశం ఉంది కదా. అంటే జనసేన టీడీపీ మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా వాళ్ళందరూ వచ్చే అవకాశం లేదంటారా? కాబట్టి ఇప్పుడు చేర్చుకునే వాళ్ళు కూడా మనకన్నా ఎక్కువ ఆలోచించుకుంటారు. వాళ్ళకి అవసరమే ఉంది. ఇప్పుడు వచ్చిన వాళ్ళు బాబు అంటే సాగు అంటారు. ఇప్పుడు మీరు వెనకాల వెళ్తూ ఉంటారు, మేము వస్తాం పిక్కు తిని అత్త ఏం చేస్తారు, సిరాగ్గా రాస్తారా అంటారు. అంతే కదా, అంతే. అలా వస్తారు, పడి ఉంటారు. ఒకవేళ ఓవర్ యాక్షన్ చేస్తే టీడీపీ వాళ్ళు తింగిరి వాళ్ళు ఎట్టి తోలు తీసేస్తారా, ఎందుకు ఊరుకుంటారు? కాబట్టి ఇప్పుడు ముసుగు మారుతుంది తప్ప మనిషి వాళ్ళే కదా. ఇప్పుడు జనార్దన్ ఉన్నాడు అక్కడ ఒంగోలులో శ్రీనివాసరెడ్డి ఓవర్ యాక్షన్ చేస్తే నడు మీద తొలుతారు, ఊరుకుంటారా? రెండో పవర్ కేంద్రం వచ్చినట్టే కదా. ఏం వచ్చే కేంద్రం ఉండదండి. ఊరికే మనం అనవసరంగా దాన్ని కష్టం నోరు మూసుకుని కూర్చోవా అని చెప్తే ఎక్కువ ఊహించుకోవటం అంటారు. మళ్ళీ దాన్ని అసలు ఆ టైప్ మాట్లాడకూడదు. నోరు కూర్చోపోయి ఎమ్మెల్యే ఎవడు అక్కడ, అంతే. అతను అలా పో అని చెప్పాలి. ఆ దొమ్మిళ్ళకి ఉండాలి. లేకపోతే ఆ దమ్ము లేకపోతే దమ్ము లేనివాడికి జోజీత వయసు కింద వీరత్వము, సౌరత్వము, రాజస్వము లేనివాడికి అర్హత లేదు. రాజకీయాల్లో కొనసాగే అర్హత లేదు. ఇప్పుడు ఇంత విజయం చెప్పారు, అప్పం అన్నారు అనుకోండి, అలా అంటాం అంతే. ఇంకోటి అవడం చూసుకుంటాం, అంతే కదా. అంతే. ఇప్పుడు మంచి బలి ఉన్నారు అని పెళ్లి చేస్తారు. ఆడ చూడు పిన్నమ్మ అంటే ఏం చేస్తుంది చెప్పండి? కరెక్టే లేండి మీరు చెప్పింది. ఇంకోటి పక్కింటి బలి ఉన్నప్పుడు చూసుకుని. చూశారు కదా నేటి రాజకీయాలపై అడుసుమల్లి శ్రీనివాస్ గారి విశ్లేషణ. మరో కార్యక్రమంలో మరో అతిథితో కలుద్దాం. అంతవరకు నమస్తే.